అందరికీ ముందుగా నా నమస్కారాలండి. ఈరోజు భక్తి పరవశం శివరాత్రి మహోత్సవం, ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, భక్తి పరవశంలో భక్తులు ఆ పరమశివుడికి ప్రియమైన భక్తులుగా మనమందరం కూడా ఆ శివయ్యని స్మరించాలి. శివరాత్రి అనగా ఏమిటంటే, అందరికీ కూడా శివరాత్రి ఎలా చేయాలి, ఎలా జాగరణ చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం చేస్తే ఎలా చేయాలి అనేది అందరికీ చాలామందికి తెలియక తికమక పడుతూ శివరాత్రి జాగరణ చాలామందికి తెలియదండి. అందుకనే ఆ పరమశివుడు నన్ను ఇలా చెప్పిస్తున్నాడు అనుకుంటా. శివరాత్రి జాగరణ అంటే ఉదయం 5 గంటలకి లేచి శుభ్రంగా స్నానం చేసి మనకి ఇంట్లోనే ముందుగా దీపారాధన చేసుకుని ఉపవాసం ఉండాలనుకుంటే స్వామి నేను శివరాత్రి 5 కాంచి శివరాత్రి మరొక రోజు 5 అయ్యేదాకా జాగారం చేస్తాను నాయన అనుకుని దండం పెట్టుకుని ఈ జాగరణ మొదలుపెట్టాలండి. ఈ జాగరణలో ముఖ్యంగా ముందుగా భక్తులందరికీ తెలియజేసేది ఏమనగంటే, శివరాత్రి ఆ పార్వతీ పరమేశ్వరుల జాగరణలో మనం తెలుసుకోవాల్సినవి శివుడి కళ్యాణం, శివుడి భక్తి, శివుడి మోక్షం, శివుడి అనుగ్రహం, శివుడి భక్తి పరవశం మనకు లభించాలంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైనా చెప్పొచ్చండి. ఇది పంచాక్షరి మంత్రం అందరికీ వచ్చిన మంత్రమే. ఆ వచ్చిన మంత్రాన్ని చదివితే ఆ శివయ్య శివరాత్రి రోజు పొంగిపోతాడు. ఆ మంత్రాన్ని జపించుకుంటూ అందరూ చేసుకుంటూ ఆ మంత్రాన్ని పఠిస్తూ 101 సార్లు, 108 సార్లు మీ ఓపికను బట్టి, మీరు చదివే మంచి మనసును బట్టి ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. శివరాత్రి రోజు 108 సార్లైనా ఆ మంత్రాన్ని జపించాలండి. అందరికీ, మన కుటుంబానికి, అందరి కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి కూడా అందరికీ ఆ పరమ శివుడు శివరాత్రి రోజు నాడు భక్తి పరవశించి మోక్షదాయకుడై భోలాశంకరుడై మనకి వరాలు కురిపిస్తాడు. ఆ స్వామిని శివరాత్రి జాగారం చేసుకుంటూ, జాగారం అంటే మనకి ఉదయం మన ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత, స్వామికి దండం పెట్టుకున్న తర్వాత జాగారం. ఉపవాసం అంటే పండు కాయ తినొచ్చండి, అన్నం తినరాదు. అలాగే ముందుగా ముఖ్యంగా నిద్రపోరాదు. నిద్రపోకుండా ఉండడమే జాగారం. ఉదయం మళ్ళీ తెల్లారుజామున 5 అయ్యేదాకా నిద్రపోకూడదు. పడుకుని లేచి జాగారం చేస్తే ఆ శివయ్యకి ఒప్పదు. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి ఆ శివయ్య భక్తిలోని ఉన్నాను కాబట్టి నాకు మా గురువుగారు తెలియజేశారు. నేను కూడా జాగారం చేయాలంటే నిద్రపోనండి. నీకు బయటికి వెళ్ళపోయినా, ఇంట్లో ఉండైనా మంచి భక్తి సినిమాలు చూడవచ్చు, భక్తి భజన చేయొచ్చు, ఓం నమ శివ అనుకోవచ్చు. ఏదైనా కానీ భక్తిలో మార్గంలోనే
ఉండాలండి. అది శివరాత్రి జాగరణ. మన శివరాత్రి జాగరణలో మంచం మీద పడుకోకూడదు. ఆ శివుడికి గుడిలో ఉంటాము, లేకపోతే ఇంట్లోనే సాపేసుకుని కింద కూర్చుని లేకపోతే కుర్చీలో కూర్చోవటము ఇవి చేయాలండి. ముఖ్యంగా శివరాత్రి ఆ శివుడికి ఇష్టమైన రోజు. శివరాత్రి 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 హరహర మహాదేవ హరహర మహాదేవ శంభో శంకర ఓం కైలాసవాస అని భక్తులు ఒక్కో పేరుతో ఆ శివేని ఒక మహాదేవ, ఒక హరహర, ఒక శంభో శంకర, ఒక భోలా శంకర, ఒక మోక్షదాయ, హరహర, ఇవన్నీ ఆ శివయ్య పేర్లే. ఎవరికి నచ్చినట్టు ఆ భక్తితో శివయ్య శివరాత్రి రోజు నాడు ఎలా పిలిచినా ఆ రుద్రుడు, భోలా శంకరుడు, ఆ పార్వతీ పరమేశ్వరులు అందరికీ ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యాలతో, పాడి పంటలతో, పిల్లా పాపలతో అందరినీ చల్లగా చూడాలని ఈ శివరాత్రి రోజు ఆ పరమేశ్వరి తరపున నేను ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ ఆ శివరాత్రి మరోసారి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం శివాయ నమ, ఓం మహేశ్వరాయ నమ, ఓం శాంభవే నమ, వినాయకనాయ నమ, ఓం శివాయ నమ, శివలింగాయ నమ, పరమాయ నమ, పరమలింగాయ నమ, ఆత్మాయ నమ, ఆత్మలింగాయ నమ, ఓం సువర్ణాయ నమ, సువర్ణలింగాయ నమ, అగ్నాయ నమ, అగ్నిలింగాయ నమ, ఓం వాయులింగాయ నమ, ఆకాశలింగాయ నమ, ఉజ్వలింగాయ నమ, జలలింగాయ నమ, సువర్ణలింగాయ నమ, ఆకాశలింగాయ నమ, ఓం మహాలింగాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర ఓం శంకర ఓం శంకర హర 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 మహాదేవ. ఓం నమ శివాయ. అందరికీ ఓం నమ శివాయ.